నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మందమర్రి సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక కార్మికుడు ఇబ్బందులకు గురవుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మందమర్రి ఏరియాలోని కాశీపేట ఘనిలో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న సంగతి రాజేందర్ సోమవారం టేకుల బస్తీ బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తనకు బెల్లంపల్లి స్టేషన్ రోడ్ కాలనీలో క్వార్టర్ నంబర్ D182ను యాజమాన్యం కేటాయించిందని, అందులో ఉండడానికి వెళ్ళగా అంతకుముందే అందులో నాసాని చందన భర్త పట్టిరాము కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె తన భర్తతో కలిసి ఉంటున్నారని, క్వార్టర్ తనకు కేటాయించారని ఖాళీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయగా ససేమిరా ఖాళీ చేయనని మొండికేయడంతో విషయాన్ని పర్సనల్ డిపార్ట్మెంట్ వారికి, మందమర్రి జీఎంకి అధికారులందరికీ తెలిపినా వారిని ఖాళీ చేయించడంలో అధికారులు విఫలమయ్యారని, క్వార్టర్లో ఉంటున్న కుటుంబాన్ని ఖాళీ చేయించాల్సిందిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు సంబంధం లేదంటూ పోలీసులు కూడా తప్పుకున్నారని, ఇటీవల ఎండి బలరాం బెల్లంపల్లి ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడు విషయాన్ని తెలుపగా వెంటనే వారిని ఖాళీ చేయించి మీకు అప్పగిస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారని, ఇప్పటి వరకు ఆ క్వార్టర్లు ఖాళీ చేయించకపోగా మరేదైనా క్వార్టర్ను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సంగతి రాజేందర్. నేను కాల్పేట మేనలో జనరల్ మజ్దూర్ పనిచేస్తున్నాను గత 6 years నుంచి. నాకు నవంబర్ 2022లో ఒకటి నర్సు కోటర్లో స్టేషన్ రోడ్ కాలనీ ఒక కోటర్ అలాట్ అయింది. కోటర్ నెంబర్ వచ్చేసి D182. ఈ కోటర్లో నర్సాని చందన అనే అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ మన కరీంనగర్లో చేస్తున్నాను నర్సుగా. తెలుసు వాళ్ళ భర్త అయిన పట్టి రాము అంటే ఆయన కూడా ఎల్ఐసీలో చేస్తుంటారు బెల్లంపల్లిలో. వీళ్ళిద్దరు నా కోటర్ కబ్జా చేసి ఇల్లీగల్ ఉంటున్నారు. ఇటు విషయం పైన నేను కంపెనీ వారిని కలవడంతో వాళ్ళ నుంచి ఎస్ఎంబీసీ వాళ్ళు కూడా వచ్చి డిసెంబర్లో ఖాళీ చేస్తానని చెప్పారు వాళ్ళకు. కాకపోతే ఖాళీ చేయలేదు. డిసెంబర్లో నేను 1 పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది, సివిల్ కేసు. కానీ పోలీసు వాళ్ళు కూడా నాకు సహకరించలేదు. అప్పుడు సహకరించకపోగా నేను 2 నెలల తర్వాత పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఇది కంపెనీ ద్వారానే పోవాలి బాబు, మాతో ఏం కావాలని చెప్పేసి సివిల్ కోర్టు కేసు సంబంధించింది, మీరు కంపెనీ ద్వారా పోవాలంటే సరే అని చెప్పేసి నేను కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, దీనికి ఖాళీ చేయాలంటే మేము కోర్టు నుంచి తీసుకోవాలి బాబు అని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాత కంపెనీ కూడా ఎటువంటి సహకారం లేదు. ప్లస్ వాళ్ళు ఆ నసాని చందన అనే అమ్మాయిని పట్టిరామంటలో ఏం చేసినంటే, నేను అప్పుడున్న నాయకులు అనే ఎవరన్నా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, రౌడీ నాయకులతోటి వాళ్ళతో ఫోన్ చేసి బెదిరించిన తర్వాత నేను ఏం చేసినట్టే కంపెనీ ద్వారానే కాల్ చేయాలని చెప్పేసి నేను కంపెనీకి ఒక లెటర్ పెట్టిన. ఇప్పుడు 2023లో మార్చిలో లెటర్ పెట్టి ఎవరికి అప్పుడున్న బలరాం సార్ గారికి IRS వారికి నేను ఒక లెటర్ పెట్టడం జరిగింది. సార్ నాకు ఇట్లా కోటర్ కబ్జా అయింది, ఈ కోటర్ కబ్జా కారణం వల్ల నేను బయట రెంట్కు ఉండాల్సి వస్తుంది, నెలకు 6,500 రెంట్కుంటున్నాను, నాకు HRA కూడా రావట్లేదు, కనుక వేరే కోటర్ లాటైనా చేయకుండా నా కోటర్నా నాకు కాల్ చేసి ఇవ్వండి, లేదా వేరే కోటర్ ఇవ్వండి సార్ అని చెప్పేసి నేను పెడితే వాళ్ళు ఏమన్నట్టు ఒక లెటర్ పంపిస్తే ఆ లెటర్లో ఏంటంటే ఖాళీ చెప్పిమని చెప్పేసి కంపెనీ అప్పుడు కూడా పట్టించుకోకపోగా కంపెనీ వదిలేసింది. అది నన్ను ఎటువంటి పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ బలరాం సార్ గారు జూలై నెలలో 2023లో బెల్లంపల్లి హాస్పిటల్ విజిటింగ్ వచ్చారు. సార్ వచ్చినప్పుడు నా సమస్య గురించి సార్కు వివరించడం జరిగింది. అప్పుడు సార్ కూడా ఏంటంటే GM ఆఫీస్ మందమరి వాళ్ళకు, పర్సనల్ సెక్షన్ వాళ్ళకు, SNPC హెడ్ వాళ్ళకు ఫోన్ చేసి ఇమీడియట్లీ కోర్టు సంబంధించింది చూడండి అని చెప్పేసి అబ్బాయికి న్యాయం చేయాలని చెప్పేసి సార్ వివరించి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే SNPC వాళ్ళు వచ్చి జస్ట్ వాళ్ళు కూడా పోయి అడిగారు, అమ్మ మీరు కాల్ చేయండి, ఎందుకు ఈ కేసులు పెట్టడం ఎందుకు అనవసరం ఇదైతుందమ్మా అంటే వాళ్ళని కూడా కుట్టడం జరిగింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే 1 స్టేషన్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా ఆగస్టు నెలలో వాళ్ళకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి స్టేషన్ వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు. మేము కూడా అడ్వకేట్ తోటి ఒకటి నోట్ పంపించడం జరిగింది, నోటీస్. అయితే దానికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటిదాకా కూడా కోర్టులో కంపెనీ వేసిన కేసు ద్వారానే వాళ్ళు కేసు నడుస్తుంది. సరే వీళ్ళు జాబ్ వచ్చింది 2023 నవంబర్ డిసెంబర్లో రీసెంట్గా జరిగిన నర్సు పోస్టులలో ఆమెకు జాబ్ వచ్చింది.
అమ్మ మీకు జాబ్ వచ్చింది, కోర్టు కేసు ఉంటే మీకు ప్రాబ్లం అవుతుందమ్మా అని చెప్పేసి మొన్న రీసెంట్ ఎండాకాలంలో పోయి అడిగాను. అడుగుతా ఏమన్నారంటే వాళ్ళ ఆయన పుట్టడం జరిగింది. మేము ఎందుకు కాల్ చేస్తాం, మీకు టోటల్ మాది, మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, నువ్వేమన్నా అడగలేదు అని చెప్పేసి కావాలంటే ఆమె ఏమంటానంటే నేను అడిగితే నీ మీద రేప్ కేసు పెడతాను, అబ్బాయి అంటే ఆమెనేమో రేప్ కేసు పెడతాను ఆమె. వాళ్ళ ఆయన ఏమంటారంటే నేను ఎస్సీ క్యాండిడేట్ని, నేను వెల్లంపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ని అది అని చెప్పేసి అట్రాసిటీ పెడతా అని చెప్పి ఆయన బెదిరించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి నేను ఇలా సఫర్ అవుతున్నాను. కంపెనీ చుట్టూ 2 సంవత్సరాలు తిరిగినా కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. కోర్టు ద్వారా ఏమైనా న్యాయం చేస్తారేమో అనుకుంటే కోర్టు నుంచి కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను కేసు పెట్టి కూడా నా పర్సనల్గా పోలీస్ స్టేషన్ పోతే కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక కేసు ఉన్నది బాబు, ఎన్ని కేసులు ముఖ్యమని వాళ్ళంటే సార్ నన్ను కొట్టిల్లు సార్, నన్ను ఇట్లా దెబ్బలు తగిలినాయి, మీరు ఇది కూడా న్యాయం చేయకపోతే ఎట్లా సార్ అంటే లాస్ట్ వాళ్ళు పట్టించుకోకపోతే, కంపెనీ కూడా పట్టించుకోకపోతే నేను పర్సనల్గా లాయర్ ద్వారా ప్రైవేట్ కేసు వేయడం జరిగింది, ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. దాని ద్వారా ఇంకా దాని గురించి కూడా ఇక్కడ 2 నెలల నుంచి నాకు ఎటువంటి న్యాయం లేదు. కనుక ఎటు చేసినప్పుడు కోర్టు ద్వారా కానీ కంపెనీ వాళ్ళు కానీ న్యాయం చేయాల్సిందిగా పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. నా పేరు సింగర్ రాజేందర్. నేను కార్పొరేట్ మేనలో జనరల్ మధ్యలో పనిచేస్తున్నాను గత 6 ఇయర్స్ నుంచి. నాకు నవంబర్ 2022లో ఒకటి నర్సు కోటర్లో స్టేషన్ రోడ్ కాలనీ ఒక కోట అలాట్ అయింది. కోటర్ నెంబర్ వచ్చేసి D182. ఈ కోటర్లో నర్సాని చందన అనే అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ మన కరీంనగర్లో చేస్తున్నాను నర్సుగా. తెలుసు వాళ్ళ భర్త అయిన పట్టి రామాయణ అయినా కూడా ఎల్ఐసీలో చేస్తారు బెల్లంపల్లిలో. వీళ్ళిద్దరు నా కోటర్ కబ్జా చేసి ఇల్లీగల్ ఉంటున్నారు. ఇటు విషయం పైన నేను కంపెనీ వారిని కలవడంతో వాళ్ళ నుంచి SMPC వాళ్ళు కూడా వచ్చి డిసెంబర్లో ఖాళీ చేస్తానని చెప్పారు వాళ్ళకు. కాకపోతే ఖాళీ చేయలేదు. డిసెంబర్లో నేను 1 పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది, సివిల్ కేసు. కానీ పోలీసు వాళ్ళు కూడా నాకు సహకరించలేదు. అప్పుడు సహకరించకపోగా నేను ఒక 3 నెలల తర్వాత పోయి అడిగిన. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే బాబు ఇది కంపెనీ ద్వారానే పోవాలి బాబు, మాతో ఏం కావాలని చెప్పేసి సివిల్ కోర్టు కేసు సంబంధించింది, మీరు కంపెనీ ద్వారా పోవాలంటే సరే అని చెప్పేసి నేను కంపెనీని అప్రోచ్ అయినా. కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే దీనికి ఖాళీ చేయాలంటే మేము కోర్టు నుంచి తీసుకోవాలి బాబు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత కంపెనీ నుంచి కూడా ఎటువంటి సహకారం లేదు. ప్లస్ వాళ్ళు ఆ నసాని చందన అనే అమ్మాయిని పట్టి రామాయణంలో ఏం చేసినంటే నేను అప్పుడున్న నాయకులు అనే ఎవరన్నా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా రౌడీ నాయకులతోటి, వాళ్ళతో ఫోన్ చేసి బెదిరించిన తర్వాత నేను ఏం చేసినట్టే కంపెనీ ద్వారానే కాల్ చేయాలని చెప్పేసి నేను కంపెనీకి ఒక లెటర్ పెట్టిన. ఇప్పుడు 2023లో మార్చిలో పెట్టినాను. మార్చిలో లెటర్ పెట్టి ఎవరికి అప్పుడున్న బలరాం సార్ గారికి IRS వారికి నేను ఒక లెటర్ పెట్టడం జరిగింది. సార్ నాకు ఇట్లా కోటర్ కబ్జా అయింది, ఈ కోటర్ కబ్జా కారణం వల్ల నేను బయట రెంట్కు ఉండాల్సి వస్తుంది, నెలకు 6,500 రెంట్కుంటున్నాను, నాకు HRA కూడా రావట్లేదు, కనుక వేరే కోటర్ లాటైనా చేయకుండా నా కోటర్నా నాకు కాల్ చేసి ఇవ్వండి, లేదా వేరే కోటర్ ఇవ్వండి సార్ అని చెప్పేసి నేను పెడితే వాళ్ళు ఏమన్నట్టు ఒక లెటర్ పంపించింది. లెటర్ పంపిస్తే ఆ లెటర్లో ఏముందంటే ఖాళీ చెప్పమని చెప్పేసి కంపెనీ అప్పుడు కూడా పట్టించుకోకపోగా కంపెనీ వదిలేసింది. అతను నన్ను ఎటువంటి పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ బాకాన్ సార్ గారు జూలై నెలలో 2023లో బెల్లంపల్లి హాస్పిటల్ విజిటింగ్ వచ్చారు సార్. వచ్చినప్పుడు నా సమస్య గురించి సార్కు వివరించడం జరిగింది. అప్పుడు సార్ కూడా ఏంటంటే GM ఆఫీస్ మందమరి వాళ్ళకు పర్సనల్ సెక్షన్ వాళ్ళకు SMPC హెడ్ వాళ్ళకు ఫోన్ చేసి ఇమీడియట్లీ కోర్టు సంబంధించింది చూడండి అని చెప్పేసి అబ్బాయికి న్యాయం చేయాలని చెప్పేసి సార్ వివరించి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే SMPC వాళ్ళు వచ్చి జస్ట్ వాళ్ళు కూడా పోయి అడిగారు, అమ్మ మీరు కాల్ చేయండి, ఎందుకు ఈ కేసులు పెట్టడం ఎందుకు అనవసరం ఇదైతుందమ్మా అంటే వాళ్ళని కూడా కుట్టడం జరిగింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే 1 స్టేషన్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా ఆగస్టు నెలలో వాళ్ళకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి స్టేషన్ వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు. మేము కూడా అడ్వకేట్ తోటి ఒకటి నోట్ పంపించడం జరిగింది, నోటీస్. అయితే దానికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటిదాకా కూడా కోర్టులో కంపెనీ వేసిన కేసు ద్వారానే వాళ్ళు కేసు నడుస్తుంది. సరే వీళ్ళు జాబ్ వచ్చింది 2023 నవంబర్ డిసెంబర్లో మొన్న రీసెంట్ జరిగిన నర్సు పోస్టులలో ఆమెకు జాబ్ వచ్చింది. మీకు జాబ్ వచ్చింది, కోర్టు కేసు ఉంటే మీకు ప్రాబ్లం అవుతుందమ్మా అని చెప్పేసి మొన్న రీసెంట్ ఎండాకాలంలో పోయి అడిగాను. అడుగుతా ఏమన్నారంటే వాళ్ళ ఆయన పుట్టడం జరిగింది. మేము ఎందుకు కాల్ చేస్తాం, మీకు టోటల్ మాది, మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, నువ్వేమన్నా అడగలేదు అని చెప్పేసి కావాలంటే ఆమె ఏమంటానంటే నేను అడిగితే నీ మీద రేప్ కేసు పెడతాను, అబ్బాయి అంటే ఆమెనేమో రేప్ కేసు పెడతాను ఆమె. వాళ్ళ ఆయన ఏమంటారంటే నేను ఎస్సీ క్యాండిడేట్ని, నేను వెల్లంపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ని అది అని చెప్పేసి అట్రాసిటీ పెడతా అని చెప్పి ఆయన బెదిరించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి నేను ఇలా సఫర్ అవుతున్నాను. కంపెనీ చుట్టూ 2 సంవత్సరాలు తిరిగినా కానీ
ఎటువంటి న్యాయం జరగలేదు. కోర్టు ద్వారా ఏమైనా న్యాయం చేస్తారేమో అనుకుంటే కోర్టు నుంచి కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను కేసు పెట్టి కూడా నా పర్సనల్గా పోలీస్ స్టేషన్ పోతే కూడా వాళ్ళు ఆల్రెడీ కేసు ఉన్నది బాబు ఎన్ని కేసులు ముఖ్యమని వాళ్ళంటే సార్ నన్ను కొట్టిల్లు సార్, నన్ను అట్లా దెబ్బలు తగిలినాయి, మీరు ఇది కూడా న్యాయం చేయకపోతే ఎట్లా సార్ అంటే లాస్ట్ వాళ్ళు పట్టించుకోకపోతే కంపెనీ కూడా పట్టించుకోకపోతే నేను పర్సనల్గా లాయర్ ద్వారా ప్రైవేట్ కేసు వేయడం జరిగింది, ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. దాని ద్వారా ఇంకా దాని గురించి కూడా ఇక్కడ 2 నెలల నుంచి నాకు ఎటువంటి న్యాయం లేదు. కనుక ఎటు చేసినప్పుడు కోర్టు ద్వారా కానీ కంపెనీ వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను.